హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడే తమిళలో పెట్టిన ప్రకారం ఏపీ పీసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ 2025 వాళ్ళకైతే రీఅప్లోడ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. సో చాలామందికి అయితే డౌట్ ఉంది, రీఅప్లోడ్ ఎవరు చేయాలని చెప్పి అడుగుతున్నారు. సర్టిఫికేట్స్ ఈజ్ ఇన్ అండర్ వెరిఫికేషన్ వస్తుంది, అసలు ఏం చేయాలి, అసలు మా వెరిఫై అవుతాయా లేవా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేసేస్తాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కమెంట్స్ చేయండి. మీరు కమెంట్స్ చేస్తే ఏమవుతుందంటే ఓకే వీళ్ళకి ఈ డౌట్స్ ఉన్నాయి, ఈ డౌట్స్ మీద మనం వీడియో చేయాలా అని చెప్పి అనుకుంటాను నేను. ఐసెట్ వాళ్ళు అయితే అలాగే చేస్తారండి. వాళ్ళకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు కమెంట్ రూపంలో తెలియజేస్తారు. ఆ తర్వాత నేను నెక్స్ట్ ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీ డౌట్స్తోనే నేను వీడియోస్ అయితే చేస్తాను. సో దయచేసి వీడియోస్ అయితే ఎవరెవరో చూస్తున్నారు కమెంట్ చేయండి, కమెంట్స్కి రిప్లై ఇస్తాను. అలాగే నేను ఆ డౌట్స్ పైన నేను వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే చూసుకోండి, రీఅప్లోడ్ ఎవరు చేయాలని అడుగుతున్నారు. ఇక్కడ రీఅప్లోడ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. సో ఎవరు చేయాలి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడైతే చూసుకోండి, రీఅప్లోడ్ ఆప్షన్ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ ఉంది. ఇది క్లిక్ చేసాము అంటే ఎవరు చేయాలి ఏంటి అని చెప్పి ఫస్ట్ అయితే చెప్తాను. ఓకేనా, రీఅప్లోడ్ అనేది ఎవరు చేయాలి అంటే ఎవరికైతే మెయిల్కి కానీ నార్మల్ మెసేజ్కి కానీ మెయిల్ వస్తుంది ఏమనంటే ప్లీజ్ రీఅప్లోడ్ పలానా సర్టిఫికేట్, రీఅప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్, రీఅప్లోడ్ లేదు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, రీఅప్లోడ్ డిగ్రీ సర్టిఫికేట్ అని చెప్పి మనకి యాప్సీ సైడ్ నుంచి మనకి మెయిల్ అయితే వస్తుంది. ఎవరికైతే మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుందో వాళ్ళు మాత్రమే డాక్యుమెంట్ అనేది రీఅప్లోడ్ చేయాలి. వాళ్ళు ఎందుకు రీఅప్లోడ్ అడుగుతారంటే కొంతమందిని వాళ్ళు డాక్యుమెంట్ అప్లోడ్ చేసినప్పుడు సరిగ్గా అప్లోడ్ చేయకుండా ఉండాలి, లేదంటే కరెక్ట్గా వాళ్ళు చెప్పిన సైజ్ బట్టి మీరు సరిగ్గా అప్లోడ్ చేయకుండా ఉండాలి, లేదు అంటే కరెక్ట్గా ఉన్న డాక్యుమెంట్ అయితే ఇవ్వలేదు అని చెప్పి అర్థం అన్నమాట. వాళ్ళు ఎవరైతే రీఅప్లోడ్ అయితే పంపిస్తారో, ఎవరికైతే రీఅప్లోడ్ మెసేజ్ వస్తుందో అందరూ ఎలిజిబుల్ కాదండి. డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై అవుతూ ఉంటాయి కాబట్టి ఎవరికైతే రీఅప్లోడ్ అండ్ మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తుందో వాళ్ళు మాత్రమే రీఅప్లోడ్ అయితే డాక్యుమెంట్స్ అయితే చేయాలి. అందరూ కాదు. మెయిల్ వస్తుందో లేదా మెసేజ్ వస్తుంది, నార్మల్ మెసేజ్, అది క్యాస్ట్ అయినా అవ్వండి, ఏదో ఒక సర్టిఫికేట్ ఏదైతే మీరు ప్రాపర్గా అయితే అప్లోడ్ చేయలేదో వాళ్ళైతే అదే అడుగుతారు. మీరు అది ప్రాపర్గా అయితే అప్లోడ్ చేయండి. ఓకేనా. తర్వాత చాలామంది అడుగుతున్నారు సర్టిఫికేట్స్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని వస్తుంది, ఏం చేయాలని అడుగుతున్నారు. సో ఇక్కడైతే చూసుకుని వెరిఫికేషన్ చేస్తారా లేదా అని అడుగుతున్నారు. సో సర్టిఫికేట్స్ అసలు వెరిఫై చేస్తారా చేయరా అక్క ఏంటి సిచ్యువేషన్ అడుగుతున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి మనకి సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అయితే వాళ్ళు డేట్ అయితే ఇచ్చారా 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అయితే మనకి డేట్ అయితే ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనకి సో వాళ్ళు ఏం చేస్తారు, ఇచ్చినప్పుడు మనకి 16వ తారీఖు వరకు అయితే మనకి వెరిఫికేషన్ జరుగుతూనే ఉంటుంది. వెరిఫికేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. మనం అప్లోడ్ చేసినవి జంబ్లింగ్లో వెళ్తాయి. ఓకేనా, వరుసగా వెళ్ళవు. నేను ఫస్ట్ అప్లోడ్ చేశాను కదా అక్క మన అదేంటి లాస్ట్లో వెరిఫై అయింది అంటే మనం చెప్పలేము. అది మనం అప్లోడ్ చేసేటప్పుడు మనకి జంబ్లింగ్ సిస్టంలో ఉంటుంది. ఒక్కళ్ళే చెక్ చేయరు, 4-5 మెంబర్స్ అయితే చెక్ చేస్తారు. మీది ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలియదు. జంబ్లింగ్ సిస్టంలో అవుతుంది కాబట్టి వాళ్ళు టైం టేకెన్ కూడా తీసుకున్నారు. ఎప్పటి వరకు 16వ తారీఖు వరకు అయితే వాళ్ళు టైం టేకెన్ కూడా తీసుకున్నారు. టైం టేకెన్ తీసుకొని మీకైతే వెరిఫికేషన్ కంపల్సరీ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన టైంలోపు వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేస్తారు. ఒక ఇఫ్ ఇన్ కేస్ 80% క్యాండిడేట్స్ వెరిఫికేషన్ అవ్వకపోతే వాళ్ళు డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. మ్యాక్స్ అయితే మీకైతే డేట్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. ఈ ఎక్కువ ఉన్న డేట్స్లోనే వాళ్ళైతే ఖచ్చితంగా కూడా వెరిఫై చేస్తారు. మీరు ఎవ్వరూ కంగారు పడకండి. సో మీది వెరిఫై చేయలేదు కాబట్టి అండర్ వెరిఫికేషన్ అనే వస్తుంది. మీకు ఎప్పుడైతే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిందో అప్పుడు మీకు టెక్స్ట్ మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు మళ్ళీ చెక్ చేసుకుంటే మీరు వెరిఫైడ్ అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా, మీది వెరిఫై కాలేదు కాబట్టి ఇంకా మీకు అండర్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది. ఓకేనా. అలాగే మీరు చూసుకుంటే ఈరోజు 12వ తారీఖు కదా డేట్ వచ్చేసరికి ఈరోజు వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేస్తారు. సో వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయగానే నేనైతే వీడియో అయితే చెప్తాను. ఓకేనా, వీడియో అయితే నేను చేస్తాను వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయగానే. సో అండ్ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఏంటి కూడా నేను క్లియర్గా అయితే మీకు చెప్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే స్కెడ్యూల్ అయితే రివైజ్ చేశారు. ఆ స్కెడ్యూల్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు, వాళ్ళు షార్ట్లీ అనౌన్స్ చేస్తామని చెప్పి ఇక్కడైతే పెట్టారు. ఆల్ స్పెషల్ కేటగిరీ స్కెడ్యూల్ ఆఫ్ ఏపీ పీసెట్ హ్యాస్ బిన్ పోస్ట్ పోన్, ద రివైజ్డ్ స్కెడ్యూల్ విల్ బీ అనౌన్స్డ్ షార్ట్లీ. సో ఇంకా అనౌన్స్ చేయలేదు, వాళ్ళు అనౌన్స్ చేస్తామని చెప్పి పెట్టారు. సో వెరిఫికేషన్ అయితే అందరికీ జరిగిద్ది. ఎవరికైతే వెరిఫికేషన్ జరిగిందో వాళ్ళందరికీ అయితే సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ జరిగితే వాళ్ళందరికీ టెక్స్ట్ మెసేజ్ కానీ మెయిల్ కానీ అయితే వస్తుంది. సో ఎవరికైతే యువర్ డాక్యుమెంట్స్ ఆర్
వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుందో వాళ్ళందరూ కూడా ఇంకా వెబ్ ఆప్షన్స్ అయితే ఈ రోజు నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్కి కూడా డేట్స్ అయితే ఇచ్చారు. 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 16వ తారీఖు వరకు అయితే సర్టిఫికేషన్ వెరిఫికేషన్స్ అయితే జరుగుతాయి. మీకు 17వ తారీఖు వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఎవరికైతే సక్సెస్ఫుల్లీ వెరిఫై అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈ రోజు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తారు. ఈ రోజు నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. మీరు అడిగే డౌట్స్ బట్టే నేనైతే మీకైతే వీడియోస్ అయితే చేస్తాను ఏపీ పీసెట్ వాళ్ళకి. ఓకే, చాలా చాలా క్లారిటీగా జెన్యున్గా అయితే మన దాంట్లో ఉంటాయి. సో ఒక్కసారి మీ డౌట్స్ అన్ని పెట్టి చూడండి, నేను ఎంత జెన్యున్గా చేస్తానో మీకే అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది మీ డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో కూడా ఎలాంటి వీడియోస్ రావాలి నేను ఇంకా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాను. ఓకేనా? సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వగానే నేనైతే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.